ఏ విద్యార్థి ఆకలితో ఇబ్బంది పడకూడదనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు. ఎమ్మెల్యే అమిలినేని. పాఠశాలలో ఉన్న సమస్యలు నివేదికలు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. తీరు మార్చుకోండి. ఎమ్మెల్యే అమిలినేని. విద్యార్థి చరణ్ తేజ్ ఉన్నత చదువు చదివే వరకు మొత్తం బాధ్యత తీసుకుంటా. జగన్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకూడదు అని ఆలోచించి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీమతి డొక్కా సీతమ్మ పేరు పెట్టి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారని, భోజనం వృధా చేయకుండా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ప్రారంభించడానికి కుందుర్పి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ముందుగా నాయకులు, అధ్యాపకులతో కలిసి ఎమ్మెల్యే అమిలినేని జ్యోతి ప్రజ్వలన చేసి మధ్యాహ్న భోజనం ప్రారంభించారు. భోజనం ఎలా ఉందో స్వయంగా తిని నాణ్యత బాగుందని, ఇలాగే కొనసాగించాలని మెచ్చుకున్న ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల నుంచి ఉదయమే కళాశాలకు వస్తారు కాబట్టి భోజనం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి వచ్చింది. ఇదే విషయాన్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లగా నేడు అది సాకారమై డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం అమలు. తల్లికి వందనం. ఎంతమంది విద్యార్థులు ఒకే ఇంట్లో ఉన్నా ఇచ్చేందుకు అందుకు పేరు కూడా మార్చి జూన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు అధికారులు ఎక్కడ పనులు ఆగిపోయాయో నివేదికలు అడిగితే ఇవ్వలేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోండి. ప్రతి పాఠశాలలో ఏమి సమస్యలు ఉన్నాయో నివేదికలు ఇవ్వండి. వాటిని సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. వొకేషనల్ కోర్సులు ఏమి కావాలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు అయ్యేలా చూస్తాం. కళాశాలలో టాయిలెట్స్ ఎందుకు వాడకుండా ఉన్నారో చెబితే, లేదా తక్కువగా ఉన్నాయా అంటే వాటిని నిర్మించే బాధ్యత తీసుకుంటా. ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలి. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుని విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలి. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. త్వరలోనే ఏర్పాటు చేస్తాం. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పాలనతో ఉన్న పథకాలు రద్దులు చేసి చివరికి చిక్కీల మీద, ఆఖరికి గరిటెల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకున్నాడు. అంటే ఎంత దారుణమో! విద్యుత్ ఛార్జీలు పెంపు అంటూ 100 మందితో వైసీపీ నాయకులు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని, వారి పాలనలో విద్యుత్ ఛార్జీల భారంని రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థి చరణ్ తేజ్ తనకు ఉన్నత చదువు చదవాలని ఉందని, అయితే తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, తల్లి వికలాంగురాలు కావడం, వచ్చే పింఛన్తోనే కుటుంబం నెట్టుకు వస్తున్నామని తన చదువుకు సహకరించాలని కోరగా, తప్పకుండా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థి చదువు మొత్తం తామే భరిస్తానని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, కళాశాలలో విద్యార్థుల సౌకర్యార్థం కోసం ఆర్ఓ ప్లాంటు, కంప్యూటర్ శిక్షణ కోసం కంప్యూటర్లు అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు. మరిన్ని విశేషాలను ఎమ్మెల్యే గారి ద్వారానే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈ వేదిక అధ్యక్ష వహించిన ప్రిన్సిపాల్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పార్టీ నాయకులు అందరికీ ధన్యవాదాలు. అలాగే అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఈ కుందుర్పి మండలంలో రెండోసారి విద్యార్థుల సమక్షంలో నేను మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఇప్పుడు మాట్లాడిన ముగ్గురు విద్యార్థులు కూడా అద్భుతంగా మాట్లాడారు. అంటే వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్న ఏదైతే మన రాష్ట్రంలో ఈరోజు ప్రారంభం అవుతుందో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు మీద ఏదైతే ప్రారంభమవుతుందో దానికి సంబంధించి విషయాలు
మన వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా చాలా క్లుప్తంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిజంగా మీ భవిష్యత్తు ఎప్పుడు కూడా బాగుండాలి. ఈ కుందుర్పి మండలంలో కందుర్పి హెడ్ క్వార్టర్లో మారుమూల మండలమైన మన ప్రాంతం ఎప్పుడు కూడా తోడుగా మేముంటాం, తోడుగా అభివృద్ధి చేద్దాం. ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా ఉన్న ఈ వాతావరణం కానీ ఈ చెట్లు కానీ చాలా అద్భుతంగా ఉంది కాలేజు. ఏదేమైనా కూడా పిల్లలు చెప్పారు డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు పెట్టారనేది. నిజంగా అది మనం మొదటిసారిగా మనం ధన్యవాదాలు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నారా లోకేష్ గారికి. ఈ పేరులో చాలా గొప్పతనం ఉందని మన పిల్లలు కూడా చెప్పడం జరిగింది. నిజంగా గొప్పతనమే ఉంది. ఏ రోజు కూడా పేర్లకు పాకులాడే ప్రభుత్వం కాదని ఇప్పుడు మీరు చూస్తే చాలా పథకాలకు కూడా పెద్దల పేర్లే పెడుతూ వచ్చారు. అందులో భాగంగా ఈ రోజు కూడా మధ్యాహ్న భోజన పథకానికి కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే గెలిచిన తర్వాత ఒకరోజు కళ్యాణదుర్గం కాలేజీలో నేను వెళ్తే స్టూడెంట్స్ వచ్చి నన్ను అడిగారు, మాకు అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, మీ గెలుపు బాగుంది, అన్నీ బాగున్నాయి, మాకు మధ్యాహ్న భోజనం చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం, మేము ఉపవాసం ఉంటున్నాం, ఇళ్ళకు పోయి తినే పరిస్థితి లేదు, వచ్చిన తర్వాత మరి ఇలా ఉపవాసం ఉండడంతో చాలా ఇంటికి పోయే సమయానికల్లా కళ్ళు తిరిగి పడిపోతున్నామని చెప్పడం జరిగింది. అది కూడా మన మంత్రులైన నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఏదేమైనా కూడా మీరు ఒక్కసారి చూసుకోండి, ఈ డ్రాప్ అవుట్స్ గురించి మనం పదే పదే మాట్లాడుతున్నాం. 2019లో మనకి 580 మంది స్టూడెంట్స్ ఇదే కాలేజీలో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు 240 స్టూడెంట్స్ పడిపోయిందంటే గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఏ ఒక్క కార్యక్రమం కూడా పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవి కూడా చేయలేదు. ఎంతో మంది భవిష్యత్తు, ఎంతో వాళ్ళకున్న పట్టుదల, కసి, చదువుకోవాలా, మంచి చదువుకొని మన సొసైటీలో గౌరవం ఉండాలనేదే వాళ్ళ సంకల్పంతో ముందుకెళ్తున్న వాళ్ళకున్న పథకాలు కూడా తీసేసి వాళ్ళని ఉపవాసంతో ఇంటికి పంపించి ఏర్పాట్లు చేశారు. గత పాలకులు జగన్ రెడ్డి వాళ్ళు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంత్రివర్గం ఆ పని చేశారు. కానీ ఒక గొప్ప విషయం, నిజంగా మనం అందరం కూడా అదృష్టవంతులం. మనకి మంచి పాలకులు వచ్చారు. ఏదైనా ఎప్పుడు కూడా ఆలోచన చేస్తారు మన రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ బాగలేదు, పూర్తిగా అధ్వానంగా ఉంది. అది చక్కబెడుతూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ మరి ఏ కార్యక్రమాలు చేయొచ్చు అన్ని కూడా ఒకటి చేస్తూ వెళ్తున్నారు. మొన్ననే మన క్యాబినెట్లో కూడా తీర్మానం చేశారు, అమ్మఒడికి సంబంధించి పేరు మార్చిపోతున్నారు. దానికి సంబంధించి జూన్లో కూడా అందరి విద్యార్థులు లేదా ఇంకో రకంగానో అది ఒక రూపకల్పన చేసి ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఆ రోజు ఎన్నికల సమయంలో కూడా చెప్పాం, ఇంటికి ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చొప్పున డబ్బులు మా ప్రభుత్వం ఇస్తుందని అదే దాని మీద వర్కౌట్ చేసి జూన్ నుంచి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు మా పాలకులు, మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మాట చెప్పామో మా నాయకుడి ద్వారా మేమందరం కూడా మీకు మాటిస్తున్నాం. ఎప్పుడు కూడా మన ప్రాంత అభివృద్ధికి మేము కష్టపడే వాళ్ళమే, కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క మన ఏది సంపద ఉందో ఆ సంపదని ఎట్టుండేది అటు ఉంచుతాం. ఇంకా ఎవరైనా తీసుకెళ్తుంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఎక్కడా కూడా అవినీతి లేకోకుండా ప్రతి ఒక్క మన సంపదను మనకే ఉండేటట్టు చేస్తామని సభలో తెలియజేస్తున్నాం. ఏదైతే ఉన్నాయో మన ఎంఈఓ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. 2 నెలల క్రితం మనం మలయనూరుకు వచ్చాం. మలయనూరుకు వస్తే ఆ రోజు సమస్యలు చెప్పారు, చాలా వరకు విద్యార్థుల సమస్యలు, జూనియర్ కాలేజ్ కావాలని, ఇంకా రకరకాలుగా పెండింగ్ స్కూల్స్ ఉన్నాయి, నాడు నేడు కింద చాలా వరకు ఆగిపోయినాయి, కాంపౌండ్ వాళ్ళు లేవు, ఇవన్నీ కూడా చెప్పారు. కానీ నేను నిజంగా చెప్తున్నా,
ఈ రోజు వరకు కూడా నా ఏ ఒక్క రిపోర్ట్ కూడా మన అధికారులు నా చేతికి ఇచ్చిన పాపాన పోలేదు. అంటే వాళ్ళ గురించి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉందంటే, నేను ఇంట్లో తిడితే వాళ్ళకి బాగుండదు, వాళ్ళ గౌరవాన్ని తగ్గించినట్టు అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. వాళ్ళు చేయాల్సిన డ్యూటీ కూడా వాళ్ళు సక్రమంగా చేయకపోవడం కూడా నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. నిన్ననే ఒక మసీదులోకి వెళ్తే అక్కడ కూడా ఒక నేడు ఒక చిన్న ముస్లిం సంబంధించిన ఉర్దూ పాఠశాల బిల్డింగ్ ఆగిపోయింది. చిన్న పిల్లవాళ్ళు వచ్చి మాకు స్కూల్ చదువుకోవడానికి లేదు, ఒకే రూమ్లో ఇంతమంది ఉన్నాం, మాది ఆగిపోయిందని చెప్పడం జరిగింది. నిజంగా నాకు బాధేస్తుంది. కనీసం మనం చేస్తావా లేదా అనేది వేరే విషయం పక్కన పెడితే, ఇక్కడ పెండింగ్ ఉన్న పనుల దృష్టి కూడా ఒక అంచనా ప్రకారం ఎక్కడెక్కడ ఏ స్కూల్లో ఉన్నాయి, ఏమున్నాయి దాన్ని ఫోటోల పద్ధతిలో తెచ్చిగలిగితే, మేము మా మంత్రుల దృష్టికి తీసుకెళ్తే ఏదో ఒక రోజు అవి శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మన అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మీరు ఒకటే చూడండి అధికారి గారు, ఇప్పుడు ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి ఎంతో అద్భుతంగా మాట్లాడారు. వాళ్ళు ప్రతి ఒక్క మాటలో ఇంగ్లీష్లో మాట్లాడిన ఒక్క చిన్న తప్పు లేకోకుండా ఎంతో ఉత్తమంగా మాట్లాడారు. ఇలాంటి గడ్డపైన మీరు సహకారం లేకపోతే పిల్లలు నష్టపోతారు, ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా నష్టపోతారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు మార్చుకోవాలి. ఇక్కడే ఉండి ప్రతి ఒక్క గ్రామంలో తిరిగి ఏమేమి అవసరం ఉన్నాయో కూడా అన్ని గమనించండి. అన్ని మా దృష్టికి మీరు ఇప్పుడు 6 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి, 6 నెలలైనా కూడా మీరు స్పందించుకోకుండా ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని మాకు ఇంకా పెండింగ్ ఉన్నాయంటే నేను ఎలా చేయగలుగుతాను? ఏ ఊర్లో ఏమున్నా అధికారంగా మీరు ఇవ్వగలిగినప్పుడే నేను అధికారంగా పంపించగలుగుతాను. ఈ రోజు వరకు కూడా మా దగ్గర ఒక్క స్టేట్మెంట్ కూడా మీది లేదు. మీరు ఇక్కడే అసలు మీరు ఉంటున్నారో లేదో అనే పరిస్థితుల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనా కూడా మేము పరిశీలిస్తాం, వీళ్ళని గమనిస్తాం, అన్ని సమస్యలు కూడా తీసుకుంటే ఏర్పాట్లు చేస్తాం. ఏర్పాట్లు చేసి పిల్లలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే పిల్లలు న్యూట్రిషన్ ద్వారా వాళ్ళకి బలం వచ్చే ఏదైతే కార్యక్రమాలు అవన్నీ కూడా వచ్చే ఏర్పాటు చేస్తాం. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులు ఉదయం 9 గంటలకి కాలేజ్ ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభ టైంలో ఇంట్లో మధ్యాహ్నానికి వాళ్ళకి చేయాలంటే పనులకు పోయింటారు, లేదా చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి, రకరకాల సమస్యలతో ఉంటాయి. కానీ వాళ్ళు వచ్చి మధ్యాహ్నం పోయి మళ్ళీ రావాలంటే కూడా అది వీలు కాదు, గ్రామాల నుంచి వచ్చిపోయి. అది గమనించి మా నారా లోకేష్ బాబు గారు ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా చెప్తున్నాం, ఈ భోజనం కూడా సక్రమంగా ఉండేటట్టు ఏదైతే చెప్పారో గవర్నమెంట్ మెనూ ఏదైతే ఉందో ఆ మెనూ ఖచ్చితంగా ఫాలో అయ్యేటట్టు అన్ని రకాలుగా కూడా విద్యార్థులకు ఇబ్బంది కలుపుకోకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుందని ఈ సభగా తెలియజేస్తున్నా. అలాగే చాలామంది ఏదైతే ఉన్నాయో ఈ కాలేజ్ కానీ ఇదంతా కూడా 2001లోనే మన గవర్నమెంట్లోనే ఈ కాలేజ్ ప్రారంభించిన తర్వాత దీనికి కాంపౌండ్ వాల్ కూడా కొంత భాగాల్లో కాంపౌండ్ వాల్ లేకుండా కూడా ఉంది. అలాగే ఇక్కడ టాయిలెట్స్ కూడా నిర్మించారు. ఆ టాయిలెట్స్ ఎందుకు ఉపయోగించడం లేదో విద్యార్థులు ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ టాయిలెట్స్ నిజంగా సరిపోవట్లేదు, లేదా సరిగా కట్టలేదు, మీకు సౌకర్యంగా లేదంటే ఆ టాయిలెట్స్ నిర్మించే బాధ్యత నేను తీసుకొని మీకు సక్రమంగా ఉండే ఏర్పాటు కూడా చేస్తానని సభలో తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళు 2-3 కోర్సులు అడిగారు. ఖచ్చితంగా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి రాసి అది కూడా అప్రూవల్స్ తీసుకుందాం. అప్రూవల్ తీసుకుని ఆ కోర్సెస్ కూడా ప్రవేశపెట్టేది చేద్దాం. కానీ ఈ కంప్యూటర్ యుగంలో మన ప్రిన్సిపల్ గారిని అడిగాను, అలాగే మన ఎంఈఓ గారిని కూడా అడిగాను. మనకి ఏమైనా ఇక్కడ పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, ఏదైనా ఒక చిన్న కంప్యూటర్ రూమ్ లాంటిది ఉందా, ఏదైనా నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయా అని అడిగాను. కానీ అలాంటిది ఏమీ లేదు. అంటే దానికి ఒక చిన్న లెక్చరర్ లేదా ఒక ట్రైనీ అయితే సరిపోతుంది అనేది నా అభిప్రాయం, బేసిక్స్ నేర్చుకోవడానికి. సరే ఏది లేదన్నారు, అది వాళ్ళు ఉన్నట్టు చెప్పారు. కాబట్టి ఏదైతే ఉంటుందో ఒక చిన్న కంప్యూటర్ రూమ్ ఏర్పాటు చేసి ఒక 10 కంప్యూటర్స్ ఉండేటట్టు, ఆ కంప్యూటర్స్ మీరే అంటే టైం ఏ విధంగా ఉపయోగించుకోవాలని మీ ప్రిన్సిపాల్ గారు మీ ఎంఈఓ గారు మీకు గైడ్ చేస్తారు. ప్రతి క్లాస్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏ క్లాస్ నుంచి ప్రారంభించాలి, ఏ క్లాస్ వరకు అంటే ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలనేది వాళ్ళు మీకు టేబుల్ ఇస్తారు. అది ఏమైనా కూడా ఆ కంప్యూటర్ రూము కంప్యూటర్స్ అన్నీ కూడా
మొత్తం నిత్యం మీ కాలేజ్ పనిచేసినంత టైమింగ్లో కూడా వర్క్ చేసేటట్టు అన్ని ఏర్పాట్లు కూడా నేను చేస్తానని మీ విద్యార్థులకి హామీ ఇస్తున్నాను. ఒకటే గమనించండి, మీరు బాగా చదువుకునే శక్తి మీలో భగవంతుడు ఇచ్చాడు. ఎందుకంటే మనం కరువు ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఒకే ఒక్క అవకాశం మనకు చదువు. ఆ చదువుని మీరు ఏదో డిగ్రీ దాకా పోయో లేదా ఇంకొక దాకా పోయో ఆపొద్దండి. మీరు పై చదువులకు వెళ్ళాలి, పెద్ద పెద్ద మేధావులు కావాలి. మీ మేధావతనం మన దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగపడాలి. ఎప్పుడైతే మీరు మేధావులు అవుతారో కుందుర్పి మండలానికి కూడా మన ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకొచ్చే అవకాశాలు, మీ పేరు కూడా ఎవరైతే ఇప్పుడు ఒక అమ్మాయికి 954 మార్కులు ఏదైతే వచ్చాయన్నారో నిజంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే అది గర్వించదగ్గ విషయం. ఏదేమైనా కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా పోటీ పడండి. ఈరోజు 240 నుంచి కూడా మరి కూడా పాతకాలానికి వెళ్దాం. 500, 600, 700 మంది స్టూడెంట్ అయ్యేటట్టు చూద్దాం. మీరు ఒకటే మీ తల్లిదండ్రులకు చెప్పాలి, ప్రైవేట్ కాలేజెస్లో ఇంత నాలెడ్జ్ ఉండదు, కానీ ఇక్కడ మీకున్నంత నాలెడ్జ్లో వాళ్ళకి కనీసం 15%, 20% కూడా ఉండదు. కానీ ఎవరైతే మీ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి చెప్పి మేము ఈ గవర్నమెంట్ కాలేజీలో చదువుతాం, అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు ఏర్పాటు చేస్తామని మాకు వస్తున్నాయి. కాబట్టి మీరు గవర్నమెంట్ కాలేజీలో చదవడానికి ప్రయారిటీ ఇస్తే ఖచ్చితంగా ఆ చదువు పైన నిజంగా మీ అదృష్టం, మన అదృష్టం, మా అదృష్టం. మన నారా లోకేష్ బాబు గారు ఈ ఎడ్యుకేషన్ సంబంధించి మంత్రిగా ఉండడం, మీ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తా. నిన్ననే ఒక చిన్న మెమోరాండం ఇచ్చాం. మనకి ఎనుగులతోటిలో గురుకులం శాంక్షన్ అయింది. మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే స్కూల్ మనకి శాంక్షన్ అయింది. కానీ చాలామంది పేరెంట్స్, చాలామంది విద్యార్థులు వచ్చి అక్కడికి పోవడానికి రావడానికి కొంత ఇన్కన్వీనియంట్ అవుతుంది అని చెప్తే మనం కుందుర్పులోనే 5 ఎకరాలు ఒక దాత ఇచ్చారు. ఆ దాతకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. మనకి ఆర్డర్స్ కూడా వచ్చినట్టున్నాయి, ఇక్కడే ప్రారంభం కావాలని, అది కూడా త్వరలో దానికి కావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో ఏమైనా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్ కేటాయిస్తే ఖచ్చితంగా ఆ స్కూల్ కూడా ప్రారంభం చేయడానికి ఆ కన్స్ట్రక్షన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసి ఆ కొత్త పాఠశాలలో ఉండే ఏర్పాటు కూడా చేస్తామని సభగా తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా మీరు ఒకటే గమనించండి, నిర్భయంగా మీరు మీ సమస్యలు మాకు తెలియజేయండి. తెలియజేసినప్పుడే మాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను అధికారులపైన ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే వాళ్ళే చెప్పారు మలైనూరులో ఈ సమస్యలు ఉన్నాయని. కానీ ఆ సమస్యలు నాకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడే కదా నేను పరిష్కరించే దశగా నేను ముందుకెళ్తాను. ఆ సమస్యలు ఎప్పుడైతే నా దృష్టికి రాలేదో నేను కూడా ఒక ఆలస్యం చేసిన వాడిగా ఉండకూడదు అనేది తాపత్రయం. అధికారులు గమనించాలి. ఎప్పటికప్పుడు పేపర్ మీద నీట్గా దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలో ఆ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా నేను మా మంత్రివర్యులకు పంపగలుగుతాను. నేను వెంటబడి ఫాలోఅప్ చేసి దాన్ని క్లియరెన్స్ చేసుకునే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తూ ఈ మధ్యాహ్న భోజన పథకం అన్ని రకాల జూనియర్ కళాశాలకు రావడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో 2019 నుంచి 2024 వరకు ఏదైతే మన ముందు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎవరిని కన్సల్ట్ కాకుండా ఏది కూడా ఒక తుగ్లక్ పరిపాలన కూడా ముందుకెళ్ళి ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. నిజంగా ఏదైతే ఈ మధ్యాహ్న భోజన పథకం ఉందో చాలా ముఖ్యంగా మా ప్రాంతం వాసులకి చాలా అది ముఖ్యంగా ఉంటుంది. చాలామంది విద్యార్థులు ఉదయాన్నే కాలేజీకి వస్తారు, మధ్యాహ్నం ఇంటికి పోలేక ఇక్కడ ఉండలేక గ్రామాల నుంచి వచ్చి ఉపవాసంగా ఉండి మరి సాయంత్రం మరి ఇంటికి వెళ్ళడం, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వేరే పని మీద వెళ్ళి సకాలంలో వాళ్ళకి ఆహారం అందక రకరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. అది గమనించిన మా ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఈ డొక్కా సీతమ్మ గారి పేరు నిజంగా చాలా గొప్ప నామకరణం. అది ఆ నామకరణం చేయడంతోనే
వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో అనేది ప్రజలకి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇదే ఈ జగన్ రెడ్డి ఏదైతే చేశాడో చిన్న లాస్ట్ బర్ఫీల పైన కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు, ఒంటిచ్చే గెంటి పైన కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అలాంటి పూర్తిగా ఒక కోమాలోకి వెళ్ళిపోయాడు. తన పేరు లేకపోతే, తన పేరు చెప్పుకోలేకపోతే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే స్థాయికి ఆయన వెళ్ళాడంటే నిజంగా అది మన దురదృష్టం. ప్రజలు స్పందించి ప్రజలందరూ కూడా సకాలంలో ఎప్పుడైతే ఎన్నికలు 2024లో వచ్చాయో మన రాష్ట్రానికి తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. 164 స్థానాలు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు, ఇది చరిత్రాత్మకం. మనం ఏదేమైనా కూడా అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి బాటలో నడుస్తామనే నమ్మకంతోనే ఈరోజు ప్రజలు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం కూడా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఏదైతే మొన్ననే మీరు చూశారు కరెంట్ ఛార్జీలు అని చెప్పి అన్ని చోట్ల వాళ్ళు ధర్నాలు చేసి, ధర్నాలంటే 100 మందితో పోయారు. ప్రజలు కూడా తెలిసింది ఈ పాలకులతో మనం వెళ్ళకూడదని. ఒక్కరు కూడా ప్రజలు వెళ్ళాక ఒక 50 మందో 100 మందో కార్యకర్తలతో వెళ్ళి ఒక చిన్న ధర్నా కార్యక్రమాలు చేశారు. ఆ కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత కూడా జగన్ రెడ్డికి. మీరే చూశారు, 1,16,000 కోట్లు పెంచాడు. దాన్ని ఈరోజు సబ్స్టైన్ చేస్తున్నారంటే ఆయనలో పెంచింది ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ దానికి మరీ కూడా ధర్నా చేసి మీరు అన్ని రకాలుగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ముందే తన తప్పును ఇతరులపై నెట్టడం ఆయనకు ముందు నుంచి ఉన్న విద్యే. అందులో భాగంగానే ఇది కూడా చేయడం జరిగింది. ఏదేమైనా కూడా మనం రాబోయే ఈ 5 ఏళ్ళు కాకుండా ఇంకా 10 ఏళ్ళు కూడా మన పాలకులే పాలిస్తారు. అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి బాటలో పయనిస్తాం. అన్ని స్కూల్స్ కూడా బాగుంటాయి, కాలేజెస్ బాగుంటాయి, విద్యార్థులు కూడా బాగుంటారని తెలియజేస్తున్నా. జై హింద్. ధన్యవాదాలు.